హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మన కొత్త బ్లాగ్ తో నేనైతే మీ ముందరికి వచ్చేసాను. మన బిగ్ బాస్ డే 3 యొక్క ప్రోమో అనేది రిలీజ్ అవటం అనేది జరిగింది. ఫస్ట్ ప్రోమో అనేది రిలీజ్ అయింది. ప్రోమో చూసంగానే అందరికి హైప్ అనేది వచ్చిండొచ్చు. ఎందుకంటే నామినేషన్స్ కదా, నామినేషన్స్ అంటే ఎవరు చూడకుండా ఉంటారు చెప్పండి. ప్రతి సీజన్ లో ఏదో కొంచెం నామినేషన్స్, ఫస్ట్ వీక్ నామినేషన్స్ రఫ్ అండ్ టఫ్ గా ఏం జరిగాయి కాదు, ఓకేగా జరిగాయి. అండ్ ఏమి కూడా ఉండేవి కాదు అంతగా, డిస్కషన్స్ అంతగా గ్రిప్ అంటే ఫైర్ గానీ ఉండేది కాదు ఫస్ట్ వీక్ లోనే. సెకండ్ వీక్ కాడి నుంచి ఫైర్ అనిపించింది, కానీ ఫస్ట్ వీక్ లో అయితే ఏం ఫైర్ ఉండేది కాదు. బట్ ఈ సీజన్ చూసుకునేటట్లయితే ఫస్ట్ డే నుంచే గొడవలు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ దాకా వెళ్ళాను, ఫస్ట్ డే నుంచే గొడవలు. బట్ మనం ప్రోమో గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఈ వీడియోలో మనం ప్రోమో గురించి డిస్కషన్ అనేది చేద్దాం, అనాలిసిస్ అనేది చేద్దాం. ప్రోమో ఎలా అనిపించింది అనేది. ఫస్ట్ కనుక మనం చూసుకునేటట్లయితే ఎవరైతే ముగ్గురు చీఫ్స్ అనేది విన్ అయ్యారో ఆ ముగ్గురు చీఫ్స్ కి మెల్ల ఒకటేసి పక్కన కూర్చోబెట్టడం అనేది జరిగింది. అండ్ నేను అనుకుంటుంది ఏంటి అంటే, ఈ ముగ్గురు చీఫ్స్ కి ఏదో ఒకటి గేమ్ అనేది పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ఎవరైతే నామినేషన్ అనేది చేయడానికి వచ్చారో ఇద్దరిని నామినేషన్ అనేది చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిలో నుంచి ఏదైతే వాళ్ళకి బెస్ట్ ఆన్సర్ అనిపించిందో వాళ్ళని నామినేట్ అనేది చేయొచ్చు. ఈ ఉన్న ముగ్గురు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని, లేదు అంటే ఒక గేమ్ అనేది పెట్టేసి చెయ్యొచ్చు ఒకరి నామినేషన్ అనేసి నాకు అనిపించింది. సో వాళ్ళైతే చెప్పడం అయితే ఇద్దరు పాయింట్స్ చెప్తారు. ఇద్దరు పాయింట్స్ ఎవరిదైతే వ్యాలిడిటీ ఉందో ఈ ముగ్గురులో ఎవరొకరికి ఉంటది, లేదా ముగ్గురికి కలిపి ఉంటది నామినేషన్ చేసేది అనేసి నాకు అనిపించింది ప్రోమో చూడంగానే. సో ఫస్ట్ నామినేషన్స్ చేయడానికి వచ్చింది సోనియా గారు. సో సోనియా గారు అక్కడ చెప్పిన పాయింట్ అంటే ఏంటి అంటే, వెరీ సిల్లీ పాయింట్, చాలా సిల్లీగా అనిపించింది. కుక్కర్ ఏదైతే కుక్కర్ ఉందో అదే ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ తోనే మొదలుపెట్టారు సెంటెన్స్ కూడా. ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని ఎపిసోడ్స్ లో ఎక్కువగా అంత ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తుందో సోనియా గారు నాకైతే అస్సలు అర్థం కాలేదు. విని 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 ఆ ఇర్రెస్పాన్సిబుల్ వర్డ్ కూడా వాల్యూ లేకుండా పోతుందేమో అనేసి నాకు అనిపించింది తను మాట్లాడే విధానం బట్టి. నాకు సోనియా గారు అంత చిన్న పాయింట్ కి కూడా అస్సలు నామినేషన్స్ లో వస్తారు అనేసి అయితే అనుకోలేదు నేనైతే. ఎవరైనా చెయ్యకపోతే పంపిస్తారు, చేసి పక్కన పెడతా టైం పడుతుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లో అయినా చేసిన ఎమ్మటే తీస్తే ఎంతమంది ఇళ్లలో చూసాం కుక్కర్ పేలిపోవటం. బట్ తీసి దాన్ని కొంచెం కూల్ అవ్వడానికి పక్కన పెట్టారు. దాంట్లో అది వ్యాలిడిటీ పాయింట్ ఏముంది, దానికి నామినేషన్ తీసుకొచ్చే అంత పాయింట్ అయితే ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ మధు గారు సూపర్ గా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గారిని నామినేషన్ అనేది చేస్తారు. సో ప్రేరణ గారు కూడా ఫుల్ ఫైర్ అయిపోతారు. నేను లెట్ మీ ఫినిష్ మై పాయింట్ అనేసి సోనియా అంటం అనేది జరుగుతుంది. పాయింట్ ఫినిష్ చేయకముందలే మీరు ఏదైతే అంటున్నారో దానికి స్టాండ్ తీసుకోకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి అనేసి ప్రేరణ గారు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫైర్ అనేది అయిపోతారు ప్రేరణ గారు. అండ్ నా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏది అనిపించింది అంటే, మణికంఠకి అండ్ శేఖర్ భాష గారికి మధ్యలో డిస్కషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఏదైతే పాయింట్ అనేది ఉందో, లైక్ నిన్న నామినేషన్స్ అనేది చేశారు కదా బయటికి వెళ్ళటానికి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు అనేసి అయితే నాకు అనిపించింది ఆ ప్రోమో అనేది చూసిన తర్వాత. సోనియా గారు నామినేషన్స్ మధ్యలో బెజవాడ బేబక్క గారు మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకపోతుంటే చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన్ని మాట్లాడనివ్వండి అనేసి అంటే, ఇది నా గేమ్ అండి మీరెవరు చెప్పేది అనేసి మాట్లాడుతుంది సోనియా. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ రావటం అనేది జరుగుతుంది నామినేషన్స్ అనేది వేయటానికి. ఏమని అంటే, ఊరికనే కట్టేసిన కుక్కని బాబు అని మొరిగితే అని మొరగటం నా నేచర్ కాదు అనేసి చెప్పడం అనేది జరిగింది మణికంఠ గారు. ఐ థింక్ నేను ఇది వచ్చేసరికి శేఖర్ భాష గారిని కానీ ఆదిత్య ఓం గారు కానీ నామినేట్ అనేది చేసుంటారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చూసాము ప్రీవియస్ ఎపిసోడ్ లో శేఖర్ భాష గారితో ఒక ఫైట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఆ పాయింట్ ఇచ్చింది ఏది అంటే మణికంఠ అనే కదా ఇవ్వటం అనేది జరిగింది సోనియాకి. సో నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శేఖర్ భాష గారు కానీ, లేదు అంటే ఎక్కువగా హౌస్ మొత్తంలో మాట్లాడుతుంది సోనియా గారు కదా, సో సోనియా గారు కానీ అనేసి అనుకుంటున్నాను నామినేట్ చేసింది. వీళ్ళిద్దరిలో ఎవరొకళ్ళు అయ్యి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఆ నెక్స్ట్ శేఖర్ భాష గారు వచ్చేసి నామినేషన్ అనేది చేస్తారు. భాష గారు వచ్చేసరికి యు ఆర్ నాట్ ఏ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఏ జడ్జ్ అనేసి మాట్లాడటం అనేది జరుగుతుంది.
కొంచెం ఎవరైనా వెళ్ళేసి చెప్పండి ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్, ఇంగ్లీష్ కాదు అనేసి. ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఎందుకు ఇంత ఇంగ్లీష్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈవెన్ ఫుల్ ఎపిసోడ్ లో చూసుకున్న, ప్రోమోల్లో కూడా చూసుకున్న ఇంగ్లీషే. అక్కడక్కడ ఏదో తెలుగు వర్డ్ ఉంటుంది అని అనిపిస్తుంది. ప్రీవియస్ సీజన్స్ చూసుకునేటట్లయితే అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్ అనేది ఉండటం అనేది జరిగింది. బట్ ఈ సీజన్ లో అక్కడక్కడ తెలుగు వర్డ్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. ఆ మాట అన్న తర్వాత మనకంటే రెస్పాన్స్ ఏంటి అంటే వచ్చేసరికి ఇక్కడ శేఖర్ భాష గారిని మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అనేది నాకు అర్థమవుతుంది, ఓకేనా అనేసి అంటాడు. బట్ ఓకేనా అంటే అప్పుడు శేఖర్ భాష వచ్చేసరికి నాకు ఓకే కాదు అనేసి కొంచెం వాయిస్ అనేది రేస్ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. దానికంటే తన ఎక్స్ప్లెనేషన్ తను ఇవ్వబోతూ ఉంటే బట్ శేఖర్ భాష గారు వాయిస్ చేసి అనేది మాట్లాడటం అనేది జరుగుతుంది. ఫైనల్ గా మనం ప్రోమోలో చూసుకునేటట్లయితే పేర్న డిస్కషన్ దీనైతే అసలు ఎక్కడా కూడా తెలుగు వర్డ్ అనేది ఉపయోగించడం అనేది జరగట్లేదు. ఐ థింక్ ఈ వీక్ నాగార్జున గారు కొంచెం ఏదైనా తెలుగులో మాట్లాడండి, లేదు అంటే పనిష్మెంట్ ఉంటుంది అంటే ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయేమో బిగ్ బాస్ హౌస్ లో. అండ్ లాస్ట్ లో పేర్న వర్సెస్ సోనియా మధ్యలో ఫైట్ అనేది ఫైర్ గా ఉంది. లెట్స్ సీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేసి. మనం ఆల్రెడీ నిన్న ప్రోమోల్లో చూసుకున్నట్లయితే ప్రోమోల్లో జరిగినంత అయితే ఎపిసోడ్ లో ఏం జరగలేదు. 3 ఫైట్స్ ప్రోమోస్ ఏదైతే రిలీజ్ అయినాయో ప్రతి ప్రోమోలో ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా రిలీజ్ అవటం అనేది జరిగింది. బట్ అక్కడ ఎపిసోడ్ లోకి వెళ్తే ఏమీ లేదు. బట్ చూద్దాం, నామినేషన్స్ కదా, ఫైర్ అనేది ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ మీ అందరికి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.